ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు మాదిగ ఒక్క కులాలు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం గత 30 సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ జాతి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మాదిగ జాతి హక్కుల కోసం పోరాడుతున్న ఏదైతే ఉన్నదో ఆ లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో గతంలో 2019 ఎన్నికల్లో మాదిగలకి 8 సీట్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూడా మాదిగలకి సమన్యాయం చేయకుండా 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చి మాదిగలకి అన్యాయం చేశాడు. మరి ఈ పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ కోసం మన్మోహన్ సింగ్కి లెటర్ రాసి పార్లమెంటులో ప్లే కార్డు పట్టుకొని ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు గడిచినప్పటికీ కూడా అధికారంలో లేకముందు మాదిగలకు అనుకూలంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల ఊసే ఎత్తలేదు. నిన్నటి సుప్రీంకోర్టులో తీర్పు జరుగుతూ ఉంటుంటే, వర్గీకరణ పైన చర్చ జరుగుతూ ఉంటుంటే అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా నియమించకుండా, మాదిగల పక్షాన మాట్లాడకుండా, ఒక అడ్వకేట్ని కూడా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పెట్టకుండా నిర్లక్ష్యం చేయటం అంటే మాదిగల చిన్న చూపు చూడటమే. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన మాదిగల ఊసే ఎత్తడనేది మాకు పూర్తిగా ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. అంతేకాదు, ఈ రోజున మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లకి చైర్మన్లుగా పెట్టి, అలంకారప్రాయంగా పెట్టి ఇవాళ మాదిగలు కూడా తీరని అన్యాయం చేశాడు. ఇవాళ SC/ST సప్లాన్ నిధులు దారి మళ్లించాడు. ఇవాళ సంక్షేమ పథకాలు మొత్తం అంటే 27 పథకాలని రద్దు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదంటే, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాదిగలంటే మాలలంటే చిన్న చూపుగా ఉందనేది మాకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వనప్పుడు 151 సీట్లు రావడానికి కారణం మాదిగలైతే, ఆ మాదిగల మీద ఈ రోజున అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నాడు. ఆ మాదిగల మీద ఈ రాష్ట్రంలో మరి బీహార్కి మించిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇవాళ 175 నియోజకవర్గాల్లో దళితుల మీద దాడులు జరిగిన సందర్భాలు లేవు. అంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ అనంతబాబు అనేవాడు, ఒక సుబ్రహ్మణ్యం అనే కాకినాడకు చెందినటువంటి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక దళిత యువకుడి దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు కూడా 175 నియోజకవర్గాల్లో మాదిగల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవాళ దళితులకి భద్రత లేకుండా పోయింది. ఇవాళ SC/ST అట్రాసిటీ చట్టం స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఈ రోజున మరి SC/ST సప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఇవాళ సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం నవరత్నాల పేరుతో ఇవాళ నవరత్నాల పథకాలు ఆయన సొంతగా పెట్టుకున్నటువంటివి తప్ప అవి భారత రాజ్యాంగానికి సంబంధించినవి కాదు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఇవాళ ఏ సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో, ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి దళితుల పట్ల చిన్న చూపు చూశాడు, నిర్లక్ష్యం చేశాడు, మాకు తీరని అన్యాయం చేశాడు. కాబట్టి ఎన్నికల్లో ఓడించాలంటే మరి గతంలో వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేసి సామాజిక న్యాయం చేస్తానన్న చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఏర్పడింది. అంతేకాదు, ఈ రోజున 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే 15 సీట్లు మాదిగలకి ఇచ్చి ఇవాళ సమన్యాయం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు దగ్గర ఉన్నది. కాబట్టి ఇవాళ రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఇవాళ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము కోల్పోయామో తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతోనే మేము అవి కల్పిస్తామని చెప్పగానే మేము స్పష్టంగా ఆయన హామీని తీసుకున్నాం, భరోసాని తీసుకున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు 30 ఏళ్ళుగా జరిగిన అన్యాయాన్ని ఈరోజు నేను అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం చేస్తానని చెప్పాడు. NDA కూటమిలో మీరు మద్దతుగా పనిచేయండి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఈ కూటమిని గెలిపించేదానికి మాదిగ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కూటమిని బలపరుస్తూ ఉన్నాం. ఈ గుంటూరు జిల్లాలో పెమ్మసాని కానీ, అదేవిధంగా మరి పత్తిపాడు నుంచి రామాంజనేయులు గారు కానీ, లేదా మరి వేమూరు నుంచి నక్కా ఆనందబాబు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ తెలుగుదేశం అభ్యర్థులందరినీ గెలిపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసమే 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున మాదిగల కరపత్రాల ప్రచార యాత్ర అనేది చేపట్టాం. 26 జిల్లాలు తిరుగుతాం. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీ వర్గీకరణ అనుకూల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మా వంతు మేము కృషి చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు తెలియజేసిందంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూడా మాదిగల గురించి కానీ వర్గీకరణ గురించి కానీ మాట్లాడిన దాఖలు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు. కానీ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ఎన్డీఏ కూటమి మాదిగలకి వర్గీకరణ చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి మాదిగలు అంటే చులకన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దళితులు అంటే చులకన. ఎందుకంటే 27 పథకాలు రద్దు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని వర్గీకరణ సాధించుకున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో చూస్తే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాదిగ కార్పొరేషన్ రూపాయి బిల్ల కూడా అయిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నీరు కార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా లిడ్ క్యాప్ను కూడా నీరు కార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో మాదిగలు కూడా డక్కల వారి లాగా లేకపోతే మాదిగ ఒప్పుకోలాగా కనుమరుగై పోకూడదంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు. టీడీపీకి మా జేఏసీ మాదిగ కుల సంఘాలు మొత్తం మద్దతు ఇచ్చే విషయం మీద ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మరి ఒక ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు 50 లక్షలకు పైగా ఉన్నారు. వారిలో చర్మకారులు, డప్పు కళాకారులు 15 లక్షలకు పైగా ఉన్నారు. చర్మకారులకి, డప్పు కళాకారులకి మొట్టమొదటిగా పెన్షన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. మరి టీడీపీ ప్రభుత్వంలోనే మా చర్మకారులకి, డప్పు కళాకారులకు పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు, చర్మకారులు ఎవరైతే ఉన్నారో మేమందరం కలిసి నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునే విషయంలో మేము పనిచేస్తామని నవ్య మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం.